ఈవినింగ్ అయింది కదా అని వంటకి రెడీ చేద్దామని రెడీ చేస్తున్నాను. పప్పు వేసాను. పప్పు మీరు రుబ్బేసి అది గ్రైండర్‌లో సింక్‌లో పడేసాను. అది ఇంకా క్లీనే చేయలేదు ఇంకా. సో, అందుకే ఈవినింగ్ అయింది కదా చపాతీ ముద్ద కలుపుదామని చపాతీ పిండి తీశాను. చపాతీ పిండి తీసి పిండిని చపాతీలో వేసేసాను. ఇంకా అన్నీ తెచ్చుకొని కూర్చోవాలి కదా! అబ్బే! నేను అలా కూర్చుంటానా? లేదు. సో, అందుకే ముందు పిండి తీసుకొని పళ్ళెంలో ఏసుకొని తర్వాత మిగతా ఇంటి కోసం చుట్టూ చూస్తున్నాననమాట. చుట్టూ చూస్తా ఉంటాయా? ఉండవు కదా! సో, ముందు తెచ్చుకొని ఉండాలి. సర్లే అనేసి సాల్ట్‌కి లేచాను. సాల్ట్‌కి లేచాను. తర్వాత వాటర్ కూడా తెచ్చుకోవాలి కదా! ఆహా! లేదు. మళ్ళీ వాటర్ కోసం మళ్ళీ లేచాననమాట. మళ్ళీ వాటర్ కోసం లేచిన తర్వాత ఇంకా ఆయిల్ అంటే ఒక చుక్క ఒక డ్రాప్ అయినా ఆయిల్ ఏస్తాను పిండిలో. కొంచెం మెత్తగా ఉంటుందని. లేకపోతే నేను ఇంకా నూనె ఎయకున్నా గానీ పిండి కలిపినా అది గట్టి రాయిలాగే ఉంటుంది. ఇంకా చపాతీలు కాస్త అప్పడాలవుతాయనమాట. సో, అందుకే ఇంగో సాల్ట్ ఏసిన తర్వాత మళ్ళీ వాటర్ కోసం లేచాను. అలా ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాననమాట. ఓకే. అయిపోయిన తర్వాత పిండి కలిపేసి, ఆ పిండి మీద మూత పెట్టేసి, ఇంకా గ్రైండర్ ఉంది కదా! గ్రైండర్ క్లీన్ చేద్దామని ఇంకా అటువైపు చూసి ఇలా వెనక్కి తిరిగాను. కింద నోటతో పెట్టిన వాటర్ తన్నేసాననమాట. ఇంకా ఒకతను నాకు ఇంట్లో పనే లేనట్టుగా ఇంకో ఎక్స్‌ట్రా పననమాట. ఇంకా అది క్లీన్ చేసేసి ఇంక వీడియో ఎడిట్ చేద్దాం అని వచ్చి కూర్చున్నాను. వీడియో చూస్తున్నాను. మా బొడ్డు లేచిపోయాడు ఇంకా. సో, ఇంకేముంది, ఇంక వాడిని పెట్టుకొని ఇగో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సార్ చూస్తున్నారు మా అమ్మేంటి ఇలా మాట్లాడుతుంది అని. సో, అంతే గైస్. అంతే ఈ వీడియో ఇంకా. బాయ్ బాయ్. వంటకి లేట్ అవుతుంది. సో, అందుకే త్వరగా క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామన్నాను. సో, ఇంకా అంతే వీడియో ఇంకా. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీ క్రియేషన్స్.